హాయ్ రా. హాయ్ రా. చెప్పు మామా. ఎక్కడున్నావు? హ్యాపీ బర్త్డే మామా. మన వాళ్ళందరికి బర్త్డే పార్టీ ఇస్తున్నావు, వచ్చేసాయి. లేదురా, నేను వేరే ఊళ్ళో ఉన్నా. ఓ అవునా, సర్లే అయితే. సరేరా. ఓకే మరి, బాయ్. సరే బాయ్ మామా, వచ్చాక కలుస్తా. జీవితం తాగింది ఇంకా దిగనే లేదు, ఈ టైంలో ఫోను. హలో, చెప్పురా మచ్చా. ఏం చేస్తున్నావురా? అదేరా, పార్టీ ఇస్తానని చెప్పానుగా. అవునా, మరి పార్టీకి ఎంత ఖర్చు అవుతుందిరా? 10,000 అయ్యేట్టుంది. నాకు పార్టీ కావాలరా. ఇక్కడ లేవు కదరా. అయితే ఓ పని చెయ్యి, శివాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ ముసలావిడ ఉంటుంది, వింటున్నావా? ఆవిడకు ఫుడ్ ప్యాకెట్ ఇచ్చేసి వచ్చాయి చాలు. అదే నువ్వు నాకు ఇచ్చే బర్త్డే పార్టీ. తర్వాత వెళ్తాలేరా. నువ్వు ముందెళ్ళి ఇవ్వరా. సర్లే, వెళ్తున్నా ఉండు. సోది. హాయ్ మామా. ఏయ్, బిలేటెడ్ హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ. ఏంట్రా మరి విశేషాలు? ఏముందిరా, అంతా మామూలే. బర్త్డే పార్టీ ఎలా జరిగిందిరా? సూపర్ మమ్మ. ఓ, ఆరెంజ్ లో జరిగిందా? 10,000 అనుకున్నామా, పార్టీకి 20,000 ఖర్చు అయింది మామ. 20,000? 20,000కి ఏం తిన్నారా? గుర్తులేదురా. అంటే నువ్వేం పెట్టించావు, నీకే గుర్తులేదా? లేదురా. మన వాళ్ళు ఎవరెవరు వచ్చారా పార్టీకి? మన ఫ్రెండ్స్ బ్యాచ్ మొత్తం వచ్చారు మామ. ఏది, ఫోన్ చేయి. వద్దులే మామ, మళ్ళీ అడిగితే బాగోదు. ఒకసారి ఫోన్ చేయరా. హలో, ఏరా మన పార్టీలో బ్యాలెన్స్ ఉన్న ఫుడ్ మళ్ళీ పెట్టిస్తున్నావు ఏంటి? అర్జెంటుగా వచ్చేయమంటావా? చెప్పురా. అప్పుడెప్పుడో తిన్నాం కదా మామ, అరిగిపోయింది, గుర్తులేదే. చికెన్ బిర్యానీయో మటన్ బిర్యానీయో తిన్నాం మామ, మొత్తానికి గుర్తులేదు. వదిలే మామ, వాళ్ళకు కూడా గుర్తులేదంట. సరే మామ, సాయంత్రం ఒకసారి శివాలయం కదా, రెడీగా ఉండు. పోదాం పద. దిగరా. వద్దులే మామ. వెళ్ళాము, దగ్గర నిలబడు. చిన్న సాయానికే. సాయం కాదు, బాధ్యత. ఒక చీమ కష్టంలో ఉంటేనే ఇంకో చీమ సాయం చేస్తుంది. అది సాయం కాదు, బాధ్యత. గుళ్ళో కూర్చుని ప్రసాదాలు మెక్కేవాడు కాదురా దేవుడంటే, సాటి మనిషికి సాయం చేసేవాడే దేవుడు. దండం పెట్టించుకోవడానికి క్వాలిఫికేషన్ దేవుడే అయితే ఇప్పుడు నువ్వు కూడా దేవుడివే.
60 ఏళ్ల ముసలావిడ గుడి ముందు అలా కూర్చునుందంటే దాని అర్థం 60 ఏళ్ల నుంచి ఆవిడ అక్కడే ఉందని కాదు, పరిస్థితులు. ఆకలితో ఉన్నాడికి వీలైతే మనం అన్నం పెట్టాలి కానీ వాడి బాధ చూసి మనం తింటాం మానేయకూడదు. నువ్వేం పెట్టించావు నీకు గుర్తులేదు, వాళ్ళేం తిన్నారో వాళ్ళకి గుర్తులేదు. ఎందుకంటే నువ్వు పెట్టిపోయిన తినే స్తోమత వాళ్ళకుంది, అందుకే మర్చిపోయారు. కానీ ఇక్కడ 30 రూపాయలతో నువ్వు దేవుడు అయ్యావురా. ఇందాక నీ కళ్ళలోంచి వచ్చింది ఆ కన్నీటి చుక్క, అది ఆనందంతో వచ్చింది కాదు, బాధతో వచ్చింది కాదు. మొదటిసారి నీ జీవితంలో ఒక తృప్తితో వచ్చింది. అది మనుషులందరికీ రాదు, దేవుళ్ళకి మాత్రమే వస్తుంది. ఇప్పుడు నువ్వు కూడా దేవుడివే. చివరగా ఒక మాట్రా, మనిషిని మనిషే ఆదుకోవాలి, మన కోసం గ్రహాంతరవాసులు రారు. నిజమే కదా మరి, మనుషులకి మనుషులే సహాయం చేసుకోవాలి, మన కోసం గ్రహాంతరవాసులు రారు కదా.